గుడ్ మార్నింగ్ అడ్వకేట్స్. ఈరోజు ఏంటంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్స్కి కొన్ని మోడల్ బైలాస్ ఇచ్చింది. కొన్ని మోడల్ బైలాస్ ఇచ్చారు. అంటే అసలు బార్ అసోసియేషన్లు ఎందుకు ఉంటాయి, వాటి ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్ట్స్ ఏంటి, ఆశయాలు, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. చిన్న 8 చాప్టర్లుగా ఇచ్చారు. ఊరికి ఫస్ట్ చాప్టర్ల హెడ్డింగ్లు చూస్తాం. ఫస్ట్ ఒక చాప్టర్ ఏంటంటే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్. అంటే ఎందుకు అసలు బార్ అసోసియేషన్లు, బార్ కౌన్సిల్ ఉంది కదా, మళ్ళీ బార్ అసోసియేషన్ ఎందుకు, ఏముంటాయి ఎయిమ్స్లో? బార్ అసోసియేషన్లో స్టాండర్డ్స్ ఆఫ్ లీగల్ ప్రొఫెషన్, లేకుంటే బెంచ్ బార్ రిలేషన్స్ ఎలా ఉండాలి, లేకుంటే అడ్వకేట్ డిగ్నిటీ ఎలా ఉండాలి, ఇంటిగ్రిటీ ఎలా ఉండాలి, డౌట్స్ని ఎలా నిరోధించాలి. ఇట్లా ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్. లేకుంటే కోఆపరేటివ్ సొసైటీ ఉండాలి, లేకుంటే లైబ్రరీ ఉండాలి, మినిమం అమ్యూనిటీస్ ఉండాలి. ఇట్లా కొన్ని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పెట్టారు. మళ్ళీ ఒక్కొక్క చాప్టర్ సపరేట్గా చూస్తాం. రెండోది ఏంటంటే ప్రొసీజర్ ఫర్ మెంబర్షిప్. ప్రొసీజర్ ఫర్ మెంబర్షిప్ ఇవన్నీ అందరికీ తెలిసినవే, మనం ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటున్నాం. ప్రొసీజర్ ఫర్ మెంబర్షిప్ అంటే మెంబర్స్ ఎవరు? డోనార్ మెంబర్స్ ఉంటారు, ప్యాట్రన్ మెంబర్స్ ఉంటారు, లైఫ్ మెంబర్స్ ఉంటారు, ఆర్డినరీ మెంబర్స్ ఉంటారు, ఇంకో ఆనరరీ మెంబర్స్ ఉంటారు. ఆనరరీ మెంబర్స్ బార్ అసోసియేషన్ మెంబర్స్ కింద రారు. ఇట్లా ప్రొసీజర్ ఫర్ మెంబర్షిప్ ఎవరికి ఇవ్వాలి ఏంటి, సబ్స్క్రిప్షన్ పే చేయకపోతే ఏంటి, అట్లా ప్రొసీజర్ చెప్పారు. 3 ఆఫీస్ బేరర్స్. అంటే అసలు ఆఫీస్ బేరర్స్ ఎవరెవరు ఉండాలి? ఒక ప్రెసిడెంట్ ఉండాలి, లేకుంటే సెక్రటరీ ఉండాలి, వైస్ ప్రెసిడెంట్ ఉండాలి, జాయింట్ సెక్రటరీ ఉండాలి, ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు పోటీ చేయడానికి ఎంత స్టాండింగ్ ఉండాలి, ప్రెసిడెంట్కి ఎంత స్టాండింగ్ ఉండాలి, వైస్ ప్రెసిడెంట్కి ఎంత స్టాండింగ్ ఉండాలి బార్లో, జనరల్ సెక్రటరీకి ఎంత ఉండాలి, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీకి ఎంత ఉండాలి, లేకుంటే ఉమెన్ రిప్రజెంటేటివ్కి ఎంత ఉండాలి. ఇట్లా అవన్నీ ఆఫీస్ బేరర్స్ అనే హెడ్డింగ్ కింద పెట్టారు. తర్వాత 4 వచ్చి ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఎవరెవరు ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే, ఎవరెవరు? అంటే కొంత ఎగ్జిక్యూటివ్ ఈసీ మెంబర్స్ ని కూడా తీసుకోవచ్చు ఈ ఆఫీస్ బేరర్ తో పాటు. అట్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ గురించి ఉంది. వాళ్ళ డ్యూటీస్ ఉన్నాయి దీంట్లో. ప్రెసిడెంట్ డ్యూటీ ఏంటి, జనరల్ సెక్రటరీ డ్యూటీ ఏంటి, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డ్యూటీ ఏంటి, లేకపోతే ఉమెన్ రిప్రజెంటేటివ్ డ్యూటీ ఏంటి, లైబ్రరీ డ్యూటీ ఏంటి, ట్రెజరర్ డ్యూటీ ఏంటి. అంటే డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. అలా ఇంకోటి కూడా అలాగే చెప్పారు ఏంటంటే పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఈసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ. సో ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ బాడీతో పాటు ఎగ్జిక్యూటివ్ బాడీతో పాటు ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ఉండొచ్చు. ఎగ్జిక్యూటివ్ బాడీ ఎలక్ట్ అయిన తర్వాత కొంతమంది ఈసీల్ని నామినేట్ చేసుకోవచ్చు. అవన్నీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చెప్పారు. వీళ్ళ పవర్స్ ఏంటి, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ పవర్ ఏంటి, లేకపోతే ప్రెసిడెంట్ పవర్ ఏంటి, ట్రెజరర్ పవర్ ఏంటి, ఇట్లా వాళ్ళ పవర్స్ 5th చాప్టర్లో చెప్పారు. సిక్స్త్ చాప్టర్లో
మీటింగ్స్ ఆఫ్ జనరల్ బాడీ. జనరల్ బాడీ మీటింగు అసలు ఇయర్లీ ఎన్నిసార్లు జరగాలి, లేకుంటే ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ అయితే ఏంటి, వాటిలో ఏమన్నా రెజల్యూషన్ పాస్ చేయాలంటే మెజారిటీ ఎంత, కోరం ఎంత, ఇవన్నీ 6th చాప్టర్లో ఉన్నాయి. 7th చాప్టర్ ఏంటంటే ఎలక్షన్లు ఎలా జరగాలి, ఎలక్షన్లు ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్కి జరగాలి, ఎలక్షన్లు ఎవరు కండక్ట్ చేయాలి, ఎలక్షన్ ఆఫీసర్లుగా ఎవరిని అపాయింట్ చేయాలి, ఏ టైమింగ్స్లో ఎలక్షన్ జరగాలి, ఆ ప్రొసీజర్ నామినేషన్లు ఎలా స్క్రూటినీ చేయాలి, ఆ ప్రొసీజర్ మొత్తం ఎలక్షన్స్ అనే హెడ్డింగ్లో పెట్టారు. 8th చాప్టర్ పవర్స్ ఆఫ్ స్టేట్ బార్ కౌన్సిల్. ఈ బార్ అసోసియేషన్ల మీద స్టేట్ బార్ కౌన్సిల్కి అసలు ఏమన్నా పవర్స్ ఉన్నాయా? ఓకే అండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ బార్ అసోసియేషన్ల మెయింటెనెన్స్ కోసం కొన్ని మోడల్ బైలాస్ రిలీజ్ చేసింది. ఆ మోడల్ బైలాస్ లో 8 చాప్టర్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, అంటే ఆశయాలు. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు మనం ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ రచించుకున్నాం, వాటికి కూడా కొన్ని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ లో ఈ అంశాలు పెట్టుకోవాలి అని పెట్టుకున్నాం. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అని ఉంటుంది. అట్లా అసలు బార్ అసోసియేషన్స్ కి ఏమి ఆబ్జెక్టివ్స్ ఉండాలి, ఏ ఆబ్జెక్టివ్ తో పనిచేయాలి, ఏ ఆశయాలతో పనిచేయాలి, ఎందుకు అసలు బార్ అసోసియేషన్ అనేది ఒక చాప్టర్. రెండోది ప్రొసీజర్ ఫర్ మెంబర్షిప్ ఎన్ని రకాలు ఉంటుంది. డోనర్ మెంబర్షిప్ ఉంటారు, లేకపోతే లైఫ్ మెంబర్షిప్ ఉంటుందా, వాటిలో రకాలు చెప్పారు. సబ్స్క్రిప్షన్ ఎంత తీసుకోవచ్చు, వాళ్ళు చెప్పిన దాన్ని కాకుండా బార్ అసోసియేషన్ ఇష్టం ఉందా లేదా, ఇట్లాంటి వివరాలన్నీ చెప్పారు. థర్డ్ వన్ ఆఫీస్ బేరర్స్. ప్రెసిడెంట్ ఉంటాడు, సెక్రటరీ ఉంటారు, లేకపోతే జనరల్ సెక్రటరీ ఉంటారు, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఇట్లా వేరియస్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. దేనికి ఎంత స్టాండింగ్ ఉండాలి కంటెస్ట్ చేయడానికి, ఆ పదవిలో పోటీ చేయడానికి, లేకుంటే ఆ పదవి చేయడానికి అని. థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఈసీ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే ఎవరు? ఆఫీస్ బేరర్స్ అంతా ఎగ్జిక్యూటివ్ కమిటీలో వస్తారు. వీళ్ళతో పాటు కొంతమంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ని ఎలక్ట్ అయిన బాడీ నామినేట్ చేసుకోవచ్చు. అవన్నీ చెప్పారు. పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. వీళ్ళ డ్యూటీలు, ప్రెసిడెంట్ డ్యూటీస్ ఏంటి వెరీ క్లియర్ గా చెప్పారు. జనరల్ సెక్రటరీ డ్యూటీస్ ఏంటి క్లియర్ గా చెప్పారు. ట్రెజరర్ డ్యూటీస్ ఏంటి, లేకుంటే లైబ్రరీ సెక్రటరీ డ్యూటీస్ ఏంటి, ఎల్ఆర్ లేడీ రిప్రజెంటేటివ్ డ్యూటీస్ వివరంగా చెప్పారు. మీటింగ్ ఆఫ్ జనరల్ బాడీ మీటింగ్ అంటే ఆల్ మెంబర్స్తో జనరల్ మీటింగ్లు ఎప్పుడెప్పుడు పెట్టుకోవచ్చు, ఏంటి దానికి ఏమన్నా కోరం ఉంటుందా, ఏం రెజల్యూషన్స్ పాస్ చేసుకోవచ్చు, ఇవన్నీ చెప్పారు. 7th ఎలక్షన్స్ ఎలా జరగాలి, ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్కి ఎలక్షన్లు ఉంటాయి, నామినేషన్లు ఎన్ని రోజులు ముందుగా తీసుకోవాలి, లేకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ ఎన్ని రోజులు ముందుగా ఇవ్వాలి, ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలి, ఎలక్షన్ టైమింగ్స్ ఏంటి, ఇట్లా క్లియర్గా చెప్పారు. ఎలక్షన్స్ ఎలా జరగాలి, ఎలక్షన్ ఆఫీసర్గా ఎవరిని అపాయింట్ చేయాలి, ఇవన్నీ చెప్పారు. 8th చాప్టర్ ఏంటంటే పవర్స్ ఆఫ్ స్టేట్ బార్ కౌన్సిల్. అసలు స్టేట్ బార్ కౌన్సిల్ కి బార్ అసోసియేషన్ల మీద ఏమన్నా పవర్స్ ఉన్నాయా, లేదా ఓన్లీ డైరెక్షన్ ఇచ్చిందా, ఇలా 8 చాప్టర్స్ లో మోడల్ బైలాస్ ఉన్నాయండి. ఇవన్నీ చిన్నవి, ఒక్కొక్క చాప్టర్ ఒక 15 minutes అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం పెద్దది ఏంటంటే ఫస్ట్ చాప్టర్ ఎయిమ్స్,
అది చేస్తాం ఈరోజు. ఏంటంటే చిన్న చిన్న చక్కగా 8 వీడియోస్ చేసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ వీడియో ఏంటంటే ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బార్ అసోసియేషన్. ఎయిమ్స్ అని మనకు తెలుసు. ఎయిమ్స్ అంటే ఆశయాలు. అసలు ఎందుకు ఉంటాయి బార్ అసోసియేషన్లో? దీంట్లో 20 పాయింట్స్ చెప్పారండి. 20 పాయింట్స్ చెప్పారు. ఫస్ట్ ఏంటంటే టు మెయింటైన్ హై స్టాండర్డ్స్ ఆఫ్ లీగల్ ప్రొఫెషన్. టు మెయింటైన్ హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయమన్నాడు. హై స్టాండర్డ్స్ ఆఫ్ ఫస్ట్ ఈ లీగల్ ప్రొఫెషన్ అనేది బ్రతకడానికి ఎంచుకోవాల్సిన ప్రొఫెషన్ కాదు. ఇది రిచ్ మ్యాన్స్ ప్రొఫెషన్. పాత సినిమాల్లో ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు వాళ్ళు తీసిన సినిమాల్లో అడ్వకేట్ అంటే ఎలా ఉంటారంటే బయటకు వచ్చి పెద్ద కారులో కోటు బుధాన్ని వేసుకొని స్టైల్గా వెళ్తారు. అంతేగాని అడ్వకేట్ ప్రొఫెషన్ మీద అసలు బతకాలనే వాళ్ళు ఆ ప్రొఫెషన్లోకి రాకూడదు. మనం ఆ ప్రొఫెషన్లోకి వచ్చి బతకలేకపోతున్నాం అనుకోకూడదు. ఎందుకంటే ఇమ్మీడియట్గా మనీ రాదు కదా, చాలా టైం పడుతుంది. సో ఇది రిచ్ మ్యాన్స్ ప్రొఫెషన్ కాబట్టి కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. హానెస్టీగా ఉండాలి. ఆనెస్టీగా ఉండటం అంటే ఆనెస్టీగా ఉండాలి. ఇప్పుడు మనకి ఆనెస్టీ అంటే ఏంటి? ఒక హిందూ సక్సెషన్ యాక్ట్లో ఒక ఫాదర్ ఇంటెస్టేట్. సో ఇంటెస్టేట్ మీన్స్ డైడ్ వితౌట్ ఏ విల్. ఫాదర్ చనిపోయాడు, వితౌట్ విల్ చనిపోయాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి వచ్చాడు మన దగ్గరికి. సరే ఇలా మా నాన్నగారు చనిపోయారండి, నాకు 5 ఎకరాల పొలం ఉందండి మా నాన్నకి, కానీ మా చెల్లికి ఆ అమ్మాయికి పెళ్ళప్పుడు 2 ఎకరాలు ఇచ్చి పంపించేశాడండి. ఇప్పుడు ఇది ఈ 5 ఎకరాలు నాదే కదా అంటే మనం ఏం చేస్తాం? అలా ఉండదు. సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుంది? అమ్మాయి పుట్టినప్పుడే అబ్బాయితో సమానంగా పంచాలని చెప్పాలి. లేదు ఏ బికి ఒక రిజిస్టర్డ్ సేల్ ద్వారా కొంత ప్రాపర్టీని అమ్మేశాడు ఏ బికి. మళ్ళీ 1 ఇయర్ తర్వాత సికి అమ్మేశాడు. అప్పుడు బి ఈ సబ్సిక్వెంట్ సేల్ చెల్లదని కోర్టులో వేసాడు. అప్పుడు మనం సికి ఏం చెప్పాలి? అవునరా అబ్బాయి, ఏ నిన్ను మోసం చేశాడు, అది బీదే ప్రాపర్టీ అని చెప్పాలి. చెప్తావా? బీది ఫేక్ డాక్యుమెంట్ అని మనం ఏం చేస్తాం? కౌంటర్లు వేస్తాం. సో ఏం చెప్పారంటే ఇక్కడ ఇంటిగ్రిటీ ఉండాలి, ఆనెస్టీ ఉండాలి, మిస్రిప్రజెంటేషన్ ఉండకూడదు. కొన్ని చోట్ల ఎలా ఉంటుంది మిస్రిప్రజెంటేషన్? చూడండి, మనం ఆబ్సెంట్ పిటిషన్ వేస్తాం, కోర్టులో పిలవగానే ఆడు పరిగెత్తుకుంటే లోపలికి వస్తాడు. ఆడు రాడు, మనం వాడు రాడని ఊహించేసుకొని ఇంకా ఆడు ఫోన్ చేయలేదు కాబట్టి ఆబ్సెంట్ పిటిషన్ వేస్తాం. మనం వాడి మంచి కోసం వేస్తాం, కానీ ఆడేం చేస్తాడు? మనకు కనపడకుండా వచ్చి పిలిచినప్పుడు కోర్టులోకి వస్తాడు. అప్పుడు జడ్జి గారు ఏం చేస్తారు? మన ముఖాన్ని ఇసిరేస్తాడు, ఆబ్సెంట్ పిటిషన్. సో అట్లా మిస్రిప్రజెంటేషన్ లోపల చేయొద్దని చెప్పారు. సో ఇక్కడ ఫస్ట్ హై స్టాండర్డ్స్ దగ్గర కొన్ని పాయింట్లు ఏం చెప్పారంటే నో డిసిప్షన్, మోసపూరితం ఉండకూడదు, మిస్గైడింగ్ ఉండకూడదు, ఆనెస్టీ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. వీటికి ఇప్పుడు మనం చెప్పుకున్న పదాలు అమాంగ్ మెంబర్స్ అవేర్నెస్ కోసం బార్ అసోసియేషన్లు వర్క్ చేయాలని చెప్పారండి. ఫస్ట్ బార్ అసోసియేషన్లో ఒక మెంబర్కి నువ్వు నిజాయితీగా బతకాలని చెప్పాలి.
ఇది అంటే అసలు ఈ వేళ సమాజంలో నిజాయితీగా బతకడం అనేది మినిమం, అదేం పెద్ద గొప్ప విషయం కాదు. అయినా కానీ చాలా మందికి తెలియకపోవడం వల్ల మనం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకడు లంచం తీసుకోలేదండి ఒక డిపార్ట్మెంట్లో మంచోడండి అంటాం. లంచం తీసుకోకపోతే మంచోడేంటి? లంచం తీసుకుంటే వెధవ, తీసుకున్నాడు మంచోడు కాదు. అంటే అది మినిమం డ్యూటీ. అది లంచం తీసుకోకపోవడం పెద్ద గొప్ప ఏం కాదు కదా. లంచం తీసుకోకపోవడం గొప్ప ఏం కాదు, అది మినిమం మంచి చేయాల్సిన పని అది. సెకండ్ వన్, టు ఎరాడికేట్ టౌట్స్, టౌటిజం అంటాం. టౌటిజం మధ్యవర్తులు, దళారుల్ని కోర్టు ప్రెమిసెస్లోకి రాకుండా చేయటం బార్ అసోసియేషన్ పని. ఇదే కాదు, హైకోర్టులు, జిల్లా కోర్టులు లిస్ట్ ఆఫ్ టౌట్స్ ప్రకటించాలి. ఇదిగోండి ఫలానా వ్యక్తులు దళారులు, మధ్యవర్తులు, అడ్వకేట్లకి అబద్ధాలు చెప్తారు, క్లయింట్లకి అబద్ధాలు చెప్తారని ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలి. అంటే అసలు టౌటిజంని ప్రోత్సహించొద్దు అనేది బార్ అసోసియేషన్ ప్రచారం చేయాలి. అంటే ఫస్ట్ అసలు ఎడ్యుకేట్ చేయాలి. అసలు బార్ అసోసియేషన్లో ఒక జూనియర్ వచ్చాడు, లేకపోతే కొత్త వాళ్ళు వచ్చారు, లేకపోతే కొత్త యాక్ట్లు వచ్చినాయి, అవేర్నెస్ చేయాలి కదా. అది బార్ అసోసియేషన్ పనిలో సెకండ్ పని ఏంటంటే టు ఎరాడికేట్ టౌటిజం, మధ్యవర్తిత్వం, దళారులు. క్లయింట్ డైరెక్ట్ గా అడ్వకేట్ దగ్గరికి రావాలి, మధ్యలో దళారులు రాకూడదు. ఓకే, రైట్. టౌట్స్ అంటారు దళారులు, టౌటిజం. ఆ టౌటిజం ని ఎరాడికేట్ చేయడానికి బార్ అసోసియేషన్ కృషి చేయాలి. ఈ టౌటిజంలోనే ఏం చెప్పారంటే అడ్వర్టైజ్మెంట్, అడ్వకేట్స్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవద్దు చెప్పారు టౌటిజంలో. తర్వాత టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ ద ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ మెంబర్స్. అంటే అడ్వకేట్స్కి ఏమైతే రైట్స్ ఉన్నాయో, సపోజ్ ఏ కోర్టులో అయినా ఆడియన్స్ చేయొచ్చు, ప్రివిలేజెస్ ఉంటాయి. అలాగే ఇంకోటి ఏం చెప్పారంటే దీంట్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ కొంత కల్పించడానికి కూడా బార్ అసోసియేషన్ కృషి చేయాలని చెప్పారు. పేదవాళ్ళు ఉన్నారు, పేద అడ్వకేట్లు వస్తారు కదా, పూర్ అడ్వకేట్స్. అంటే అడ్వకేట్ పేదోడని కాదు, పేదవాళ్ళు లా చదువుకొని వస్తారు. అడ్వకేట్ పేదవాళ్ళని, ఇప్పుడు ఒక కూరగాయలు అమ్మే ఆయన లా చదివాడు, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మనం అడ్వకేట్ కూరగాయలు అమ్ముతున్నాడు అనకూడదు, కూరగాయలు అమ్మే ఆయన అడ్వకేట్ అయ్యాడు, అది అక్కడ గొప్ప. అంతేగాని ఆ అడ్వకేట్ అయ్యి కూరగాయలు అమ్మటం కాదు కదా. సో అట్లా ఫైనాన్షియల్ వీక్నెస్ ఉంటారు, రకరకాలు, ఎవడో ఒకటి ఇల్నెస్ ఉంటుంది. అలాంటప్పుడు 10 మంది వెళ్ళి పలకరించడం, మోరల్ సపోర్ట్ ఇవ్వడం, అవసరమైతే తలా 500 రూపాయలు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం, ఇవన్నీ బార్ అసోసియేషన్ పని. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ అన్ని బార్ అసోసియేషన్ చేయొచ్చు, చేయకపోవచ్చు, చేసినా గొప్ప కాదు, డ్యూటీ. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరికో ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తుంది, గొప్ప. వెల్ఫేర్ స్టేట్ లో డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ అది. ఎవడో పేదోడని జాలిపడి ఇల్లు ఇవ్వట్లా గవర్నమెంట్లో ఉండేందుకు. ఇది వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ లో ప్రజల సంక్షేమం చూడటం గవర్నమెంట్ పని. అలా ఇవ్వడం గొప్పేం కాదు కదా, వాళ్ళు డ్యూటీ చేస్తున్నట్టు, చెయ్యని వాడు డ్యూటీ చేయనట్లు లెక్క. సో అట్లా బార్ అసోసియేషన్లు ఫైనాన్షియల్గా కొంత ఎవరైతే సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరమైన వాళ్ళకి చేయాలని చెప్పాడు. ఫోర్త్ వన్, టు సేఫ్ గార్డ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ లిబర్టీస్ ఆఫ్ సిటిజన్స్
ఇక్కడ ఏం చెప్పారంటే బార్ అసోసియేషన్లో ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ కాపాడటానికి కూడా కృషి చేయాలి, నాట్ ఓన్లీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ అడ్వకేట్స్. ఎవరో ఒకరిని పోలీసు వాళ్ళు ఇల్లీగల్ గా డిటెన్షన్ చేశారు, 3 days నుంచి ఇల్లీగల్ గా డిటెన్ చేశారు. వాళ్ళు వచ్చి బార్ అసోసియేషన్ రిప్రజెంట్ చేశారు. లేదు మనకి తెలిసింది, బార్ అసోసియేషన్ ఏం చేయాలి, సిఆర్పిసి 97 ప్రకారం లేకుంటే బిఎన్ఎస్ఎస్ 100 ప్రకారం సెర్చ్ వారెంట్లు మనమే వేయాలి వాళ్ళ తరపున. లేదంటే హైకోర్టులో అనుకోండి హేబియస్ కార్పస్ పిటిషన్లు వేయాలి. అంటే ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ కి నష్టం కలిగితే అగెనిస్ట్ ద స్టేట్, ప్రభుత్వాల వల్ల ఎక్కడైనా సరే బార్ అసోసియేషన్లు ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ కాపాడటం కూడా మన పని. ఏముంటాయి ఫండమెంటల్ రైట్స్ అంటే? మెయిన్ ఏముంటాయి మనకి? 19(1) ఉంటాయి. ఆర్టికల్ 19(1) ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్, ఫ్రీడమ్ టు మూవ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఫ్రీడమ్ టు రిసైడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్. ఇంకేముంటాయి? ఎక్కడైనా బెగార్ బానిసత్వం ఉంటే దాని గురించి కానీ, లేకుంటే రిలీజియన్కి సంబంధించి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇట్లా ఏమైనా సరే ప్రజలకి ఎవరి వల్ల ఫండమెంటల్ రైట్స్కి వైలేషన్ జరుగుతుందంటే స్టేట్ ప్రభుత్వాల వల్ల, సెంట్రల్ గవర్నమెంట్ వల్ల కానీ, స్టేట్ గవర్నమెంట్ వల్ల కానీ, లోకల్ గవర్నమెంట్ కానీ. అండ్ లిబర్టీస్, లిబరల్. ఇంకా ఏం చెప్పారంటే సివిల్ లిబర్టీస్. సివిల్ లిబర్టీస్ అంటే రైట్ టు ఫెయిర్ ట్రయల్, రైట్ టు ఫెయిర్ ట్రయల్. ఫెయిర్ ట్రయల్ జరగకపోతే అబ్జెక్షన్ చేయాలి. ఇప్పుడు మొన్న ఏలూరు SC/ST కోర్టులో ఏం జరిగింది? ఒక యాసిడ్ అటాక్ కేసులో డీనోవా ట్రయల్కి ఇచ్చారు హైకోర్టు ఆర్డర్. ఏమైంది? మళ్ళీ మొదటి నుంచి ట్రయల్ చేసింది. ఏంటి అక్కడ జరిగింది? ఫెయిర్ ట్రయల్ లేదు. ఎందుకు ఫెయిర్ ట్రయల్ లేదు? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ విట్నెస్ తీసుకున్నారు జడ్జి గారు. ఆనరబుల్ జడ్జి ఏం చేస్తారంటే ఏం చేయాల, ఆబ్సెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ విట్నెస్ తీసుకున్నారండి. దట్ ఈస్ నాట్ ఫెయిర్ ట్రయల్ కదా. ఆయనకి అంత అవసరం ఏముందో లేదు కదా. జడ్జెస్ కి చాలా ప్రొటెక్షన్ యాక్ట్స్ ఉంటుంది. ఐపీసీలో ప్రొటెక్షన్ ఉంటుంది, బిఎన్ఎస్లో ప్రొటెక్షన్ ఉంటుంది. దే ఆర్ నాట్ క్వశ్చనబుల్ వైల్ పర్ఫార్మింగ్ హిస్ డ్యూటీ ఇఫ్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్. ఇంకా ఇవి కాకుండా జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ 1895 ఉంటుంది, జుడిషియల్ ఆఫీసర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1850 ఉంటుంది, ఇదేమో 1985, అదేమో 1850. ఇన్ని ప్రొటెక్షన్స్ ఉన్నా ఒక జడ్జి అంటే మనం ఎడ్యుకేట్ చేయాలని చెప్పేది అదే. ఒక జడ్జి గారు ఆయనకున్న పవర్ని ఉపయోగించకపోయినా, లేని పవర్ని ఉపయోగించిన కంటెంప్ట్ ఆఫ్ హిజ్ ఓన్ కోర్ట్ అండర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 సెక్షన్ 2 సెక్షన్ 16 చూస్తే అర్థమవుతుంది. అంటే ఎవరైనా ఒక జడ్జి గారు మరి అంతే కదా, ఆయన ఒక పని చేయడానికి గవర్నమెంట్ పెట్టింది, ఆయన చేయకపోతే లాస్ కదా. సో ఆయనకున్న పవర్ని ఉపయోగించలేదు, కంటెంప్ట్ ఆఫ్ హిజ్ ఓన్ కోర్ట్. ఆయనకి లేని పవర్ని ఉపయోగించాడు, కంటెంప్ట్ ఆఫ్ హిజ్ ఓన్ కోర్ట్. ఓకే, సో జడ్జెస్ వాళ్ళకున్న పవర్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. రైట్. సో అట్లా ఇక్కడ ఏం చెప్పారంటే ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ని, ప్రజల యొక్క సివిల్ లిబర్టీస్ని కాపాడాలి. సివిల్ లిబర్టీ అంటే ఇవే వస్తాయి: ఫెయిర్ ట్రయల్ వస్తుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ కూడా. అంటే
సమాజం గురించి కూడా కొంత ఆలోచించాలి అనేదండి. ఇక్కడ ఏం చెప్పారంటే బార్ అసోసియేషన్స్ has to work to safeguard the fundamental rights and civil liberties of the citizens, not only members. అంటే సమాజం పట్ల ఎంతో కొంత బాధ్యత ఉండాలి. ఇప్పుడు సమాజంలో క్వశ్చన్ చేసేవాళ్ళు లేరనుకోండి, ప్రతి వాడు ఎవరిష్టం వచ్చినట్టు అటు బిహేవ్ చేస్తాడు. క్వశ్చనింగ్ ఉండాలి. ఓకే అండి. ఇప్పుడు బార్ అసోసియేషన్లో కూడా ఏం చేస్తున్నాం, కోర్టుల్లో నంబరింగ్ దగ్గర వాళ్ళు ఎన్ని అబ్జెక్షన్స్ పెట్టినా ఏం చేసినా ఏదో సర్దుకుపోయేసి మన కేసు మనం నంబర్ అయ్యేట్టు చూసుకుంటున్నాం. అలా కాకుండా ఇక్కడ ఏం చెప్పారంటే బార్ అసోసియేషన్ రిప్రజెంట్ చేయాలి, ఒక ప్రొసీజర్ ఉండాలి. ఇప్పుడు ఇవాళ 5 అబ్జెక్షన్లు ఇచ్చారు, ఇవి కంప్లై చేసేది కొత్త 6వ అబ్జెక్షన్ ఇస్తున్నారు. అలా ఇవ్వకూడదు. ఇవన్నీ ఏంటంటే మనం రిప్రజెంటేషన్ అనేది ఉండాలి బార్ అసోసియేషన్. రైట్. 4 అయినాయండి. ఫిఫ్త్ వన్ to make arrangements for the study of law books, provide for a good and reasonably sufficient library, and also for the comforts and amenities of its members. కంఫర్ట్స్ కొన్ని లగ్జరీస్ ఉంటాయి. ఏసీ అనేది ఒక లగ్జరీ. మినిమం అమ్యూనిటీ, ఫ్యాన్ ఉండటం అనేది మినిమం అమ్యూనిటీ. సో మినిమం అమ్యూనిటీస్ ఉండాలి, ప్లస్ కంఫర్ట్స్ కూడా ఉండాలి. కొన్ని బారుల్లో సీనియర్ అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళకి వెయిటింగ్ హాల్లే ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఇప్పుడు బెంచెస్ ఉంటాయి, బెంచెస్ దగ్గర ఎవరు ఉంటారు? అడ్వకేట్ క్లర్క్స్ ఉంటారు, జూనియర్ అడ్వకేట్స్ ఉంటారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళతో సీనియర్స్ అడ్వకేట్స్ కూడా బెంచీ దగ్గర ఉంటే ఏమి ప్రొఫెషనల్ స్టాండర్డ్ ఉంటుంది? కాబట్టి ఏంటంటే ఒక కంఫర్ట్, మినిమం కంఫర్ట్ ఉన్నటువంటి ఒక వెయిటింగ్ హాల్ అనేది ఉండాలి. ఎస్పెషల్లీ సీనియర్స్. జూనియర్స్ అనుకోండి ఎలాగో తిరుగుతూనే ఉంటారు, లేకపోతే బెంచీల దగ్గర కూర్చుంటారు, క్లయింట్లతో మాట్లాడాలి కాబట్టి. సో అట్లా ఏంటంటే ఒక మినిమం అమ్యూనిటీస్ అరేంజ్ చేయాలని చెప్పారు, కంఫర్ట్స్ ఉండాలని చెప్పారు. ఇంకా ఏమంటే రెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేయడం, ఫ్రీ వైఫైలు ఇవ్వడం, ఇవన్నీ ఇక్కడ కంఫర్ట్స్ అండ్ మినిమం అమ్యూనిటీస్. 5 ఏంటంటే కంఫర్ట్స్ అండ్ అమ్యూనిటీస్. కంఫర్ట్స్ అండ్ మినిమం అమ్యూనిటీస్. 6th one, to work for the welfare of the members. మెంబర్స్ యొక్క వెల్ఫేర్. ఇప్పుడు ఒక పేరెంట్ ఉన్నారు, వాళ్ళ పిల్లల వెల్ఫేర్ చూస్తారు. పేరెంట్ గొప్ప ఏం కాదు, ఆయన డ్యూటీ పిల్లోడికి షర్ట్ కొనియాలి, పిల్లోడిని స్కూల్లో చేర్పియాలి, ఇవన్నీ ఏంటి వాళ్ళ డ్యూటీస్. అలాగే బార్ అసోసియేషన్లు ఎందుకు ఉంటాయంటే మెంబర్స్ యొక్క వెల్ఫేర్ చూడాలి. అంటే మెంబర్స్ యొక్క రైట్స్ ఎక్కడన్నా వాళ్ళ రైట్స్కి ఏమన్నా ఇబ్బంది కలిగితే డిఫెండ్ చేయాలి. కోర్టులో జడ్జి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, పోలీస్ స్టేషన్లో పోలీస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. అలాంటప్పుడు ఆ మెంబర్ని మనం డిఫెండ్ చేయాలి. తర్వాత అడ్వకేట్లకి గ్రూప్ ఇన్సూరెన్స్లు అనేవి బార్ కౌన్సిల్ కల్పిస్తుంది. ఒక్కోసారి కల్పింది ఇట్లా ఈ ఇయర్లో లేదు. బార్ కౌన్సిలే చేయలేనప్పుడు మనం ఏం చేస్తాం అనుకోకర్లా. మన దగ్గర కూడా ఒక 500 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, మనం కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడుకోవచ్చు. అన్నీ మనం బార్ కౌన్సిల్ మీద డిపెండ్ అవ్వక్కర్లా. బార్ కౌన్సిలే చేయలేకపోయింది కదా, మనం చేయలేము అనుకోడు. బార్ కౌన్సిల్ కంటే కొన్ని వేల మందికి చేయాలి, మనం 500 మందికి ఈజీగా చేసుకోవచ్చు. సో ఏమన్నారంటే గ్రూప్ ఇన్సూరెన్స్లు కల్పించడం. ఏమన్నా ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్పారు. ఇండైజెంట్ పూర్ అడ్వకేట్స్ ఉంటే వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయడం, ఫైనాన్షియల్ హెల్ప్, మెడికల్ ట్రీట్మెంట్కి హెల్ప్, ఇలాంటివి చేయడం బార్ అసోసియేషన్ పని. ఇప్పుడు ఎవరో ఒక అడ్వకేట్కి ఏదో యాక్సిడెంట్ అయింది, 10,000 అవసరం అయినాయి, 1,00,000 అవసరం అయినాయి, తలా 1000 వేసుకొని ఇవ్వక్కర్లా. బార్ అసోసియేషన్ ఫండ్ నుంచి కూడా 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు. అది ఇక్కడ మనం చేస్తున్నారు, చాలా చోట్ల చేస్తున్నారు. ఏం చేస్తారంటే
తలా 1000 రూపాయలు, తలా 2000 ఇస్తారు. అలా అది అందరూ అడగలేరు. బార్ అసోసియేషన్ గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ అయ్యా నాకు హెల్ప్ చేయండి అని అందరూ అడగలేరు కదా. అడగలేక మొహమాట పడి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. బార్ అసోసియేషన్ అయితే అడగగలరు. బార్ అసోసియేషన్ మెంబర్స్ ని అయ్యా నాకు తలా 1000 రూపాయలు ఇవ్వండి అని అందరూ అడగలేరు. సో సందర్భాన్ని బట్టి బార్ అసోసియేషన్ కూడా హెల్ప్ చేయొచ్చు, చెయ్యాలి. తర్వాత 7, హార్మోనియస్ రిలేషన్ బిట్వీన్ బార్ అండ్ బెంచ్ అన్నారు. దీని దగ్గర ఒకటి గుర్తుపెట్టుకోండి, జడ్జెస్ ఎవరు అడ్వకేట్ మొహమాటంగా ఉండరుగా. వాయిదాడిగా ఇవ్వండి, 90 days అయిపోయింది ఇవ్వను అంటారు. నన్ను మొహమాట పడతారా? అంటే ఆ మేనేజ్మెంట్లో మేనేజీరియల్ స్కిల్స్ మొట్టమొదటి నేర్పించేది అంటే నో అని చెప్పడం. అడ్వకేట్స్ కూడా టువర్డ్ జడ్జెస్ సరే లైజన్ అక్కడ పక్కన, లైజన్ మనకేం అవసరం ఉండదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ యాక్ట్ వాళ్ళు ఏం చేయరండి, చట్టంలో చెప్పంది చెయ్యరు. చట్టంలో చెప్పంది చేయనప్పుడు అడ్వకేట్లు కూడా జడ్జెస్తో ఏం మొహమాట పడాల్సిన అవసరం లేదు. అడ్వకేట్స్ ఆల్సో ఆఫీసర్స్ ఆఫ్ ది కోర్ట్. ఎన్నిసార్లు సుప్రీంకోర్టు చెప్తుంది, జడ్జి గారే అంటారు హైకోర్టులో, ఏమంటే మీరు ఆఫీసర్స్ ఆఫ్ ది కోర్ట్ అలా బిహేవ్ చేయకూడదు అంటారు. సో అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం ఆల్ అడ్వకేట్స్ ఆఫీసర్స్ ఆఫ్ ది కోర్ట్ కదా. జడ్జి గారు యాక్ట్ మాట్లాడారు, మనం యాక్ట్ మాట్లాడాలి, మనకేం మొహమాటం అక్కర్లా. అలా మొహమాటం లేని వాళ్ళు ఆఫీస్ బేరర్స్ గా ఉండాలి. ఏదో వెళ్ళాం, రేపు ఆఫ్టైన్ చేయడానికి, బాయ్కాట్ చేయడానికి లెటర్ ఇస్తానికి వెళ్ళాం, పర్వాలేదులేండి అని జడ్జి గారు, ఎందుకండి మేము అన్ని సహకరిస్తున్నాగా మీరు ఆఫ్టైన్ అవ్వద్దులే అంటే, అలాగండి వచ్చేవాళ్ళు అసలు బార్ అసోసియేషన్ బేరర్లుగా ఉండకూడదు. బార్ అసోసియేషన్ బేరర్లు జడ్జెస్ ఎలా నిర్మోహమాటంగా బెంచ్ మీద మాట్లాడతారో అలా నిర్మోహమాటంగా మెంబర్స్ తరపున మాట్లాడే వాళ్ళు ఆఫీస్ బేరర్స్ గా ఉండాలి. సో ఇక్కడ ఏం చెప్పారు, బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ లో మ్యూచువల్ రెస్పెక్ట్ మెయింటైన్ చేయాలి. కొంతమంది జడ్జాలు అది కాదురా అయ్యా అని, కాదండి సార్ అంటే, అబ్బో మళ్ళీ సార్ అన్నాడని వెనక్కి వచ్చేస్తున్నారు. అని చాలా చోట్ల ఏం చేస్తున్నారు, ఒక అడ్వకేట్ కి ఒక జడ్జికి చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది అనుకోండి, మిగతా అడ్వకేట్లు అందరూ జడ్జి గారే మంచోడు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి మొహమాట, వీళ్ళకి తెలిసి ఎవరు తప్పో. దాదాపు చాలా చోట్ల ఎక్కడన్నా రాంగ్ బిహేవియర్ ఉంటే బెంచిది ఉంటుంది కానీ బార్ది ఉంటుందండి. అడ్వకేట్ భయపడతాడు, వణుక్కుంటానే వెళ్తాడు కదా జడ్జి దగ్గరికి. అడ్వకేట్ ఏమి జడ్జిని అడ్డంగా మాట్లాడలేరు. అదే మనం ఎంతో కొంత వాడికి మినిమం కనీసం సింపతి అన్నా చూపించాలి. చూపించకుండా అతని పక్కన మనం వెళ్తే మనకు కూడా ఏమన్నా ఆయన అగ్నిస్ట్ ఆర్డర్స్ ఇస్తాడేమో భయం. నిజంగా జడ్జెస్ ఎవరు, నువ్వు ఆయన రోజు క్లోజ్తో మాట్లాడినంత మాత్రం నీకు ఫేవర్ చేయడు, రోజు నువ్వు సీరియస్గా ఉన్నంత మాత్రం నీకు అగ్నిస్ట్గా చేయడు. దే యాక్ట్ అకార్డింగ్ టు ద యాక్ట్. 99% ఆఫ్ ది జడ్జెస్ యాక్ట్ అకార్డింగ్ టు ద యాక్ట్. సో ఇక్కడ ఏంటంటే బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ లో ఇక్కడే వస్తాయి. ఒక అడ్వకేట్, ఒక జడ్జి వాళ్ళకున్న పవర్ ఉపయోగించాలి, లేని పవర్ ఉపయోగించకూడదు. ఉంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది. మనం అన్ని మంచి రిలేషన్ చేయాలి కదని ప్రతిదానికి తల ఊపాల్సిన అవసరం లేదని చెప్పాడు. మంచిగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. సో బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇంకోటి ఏంటి, ఇక్కడ స్పెషల్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో
జడ్జెస్ ఒక పాయింట్ చెప్తారు, we both are law graduates. మీరేమో డెసిషన్ ఇచ్చే పాయింట్ లో ఉన్నారు, నేనేమో నా క్లయింట్ డిఫెండ్ చేసే పాయింట్ లో ఉన్నాను. కానీ బోత్ ఆర్ లా గ్రాడ్యుయేట్స్ అనేది జడ్జెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి, అడ్వకేట్స్ కూడా గుర్తు. జడ్జికి లా తెలియదని అడ్వకేట్ అనుకోకూడదు, అడ్వకేట్కి లా తెలియదని జడ్జి అనుకోకూడదు, అంతే కదా. బోత్ ఆర్ లా గ్రాడ్యుయేట్స్ అనేది మైండ్ లో పెట్టుకుంటే బోత్ ఆర్ ఈక్వల్. నీ చేతిలో పెన్ను ఉంది, నా చేతిలో పెన్ను ఉంది, అంటే నీ చేతిలో గన్ను ఉంది, నా చేతిలో గన్ను ఉంది. సో ఎవరు ఎక్కువ కాదనేది ఇక్కడ బోత్ పార్టీస్ అర్థం చేసుకోవాలి. సో మా అడ్వకేట్ అంటే మనం పార్టీస్ని రిప్రజెంట్ చేస్తున్నాం. జడ్జెస్ ఎలా ఉండాలంటే అన్బయాస్డ్గా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి. సో జడ్జి న్యూట్రల్గా ఉంటారు, అడ్వకేట్ క్లయింట్ని రిప్రజెంట్ చేస్తారు, బట్ బోత్ ఆర్ లా గ్రాడ్యుయేట్. సో ఇక్కడ ఏమన్నా అంటే బెంచ్ బార్ రిలేషన్స్ స్మూత్ ఫంక్షనింగ్ ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే అదే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 అప్లికబుల్ టు బోత్ అడ్వకేట్స్ యాజ్ వెల్ యాజ్ జడ్జెస్. జడ్జెస్ ఆర్ నాట్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ కంటెంప్ట్. కంటెంప్ట్ ఆఫ్ హిజ్ ఓన్ కోర్ట్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఎవరినైనా మోర్ దాన్ 24 hours డిటైన్ చేశారు, అది మామూలే కదా. 4 రోజుల నుంచి డిటైన్ చేశారండి ఒక వ్యక్తిని పట్టుకెళ్ళి. అప్పుడు మనం సిఆర్పిసి 97 ప్రకారం సెక్షన్, బిఎన్ఎస్ఎస్ అయితే 100 ప్రకారం సెర్చ్ వారెంట్ అడుగుతాం మ్యాజిస్ట్రేట్ని. అయ్యా పలానా వాడిని పట్టుకొని వెళ్ళిపోయారు పోలీసులు, 5 రోజులు ఎందుకు కోర్టులో పెట్టట్లేదు, స్టేషన్లో ఉన్నా మాకు లేరని చెప్తున్నారంటే అప్పుడు ఏం చేస్తారు, ఒక సెర్చ్ వారెంట్ ఇస్తారు. ఇచ్చి ఒక అడ్వకేట్ని, ఆ వ్యక్తి తెలిసిన ఒక మనిషిని వెళ్ళి మీరు వెళ్ళి వెతకండి, అతను ఉంటే నా దగ్గర తీసుకురండి అని ఇస్తారు. ఆ సెర్చ్ వారెంట్ మనం అడిగాం, ఇవ్వలేదనుకోండి, కంటెంప్ట్ ఆఫ్ హిజ్ ఓన్ కోర్ట్, అది మనకు తెలియాలి. ఇప్పటికే అడ్వకేట్లకే కంటెంప్ట్ కాదు, జడ్జెస్ కూడా కంటెంప్ట్ ఉంటుంది. ఓకే రైట్. తర్వాత ఇంకో 8th వన్ ఏం చెప్పారంటే డిబేట్స్, లెక్చర్స్, అరేంజ్ చేయాలన్నారు. లాకి సంబంధించి, జస్టిస్కి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, ప్రొఫెషనల్ ఎథిక్స్కి సంబంధించి. ఇప్పుడు మనం ఒక అడ్వకేట్గా ఉండి ఏదో రాంగ్ చేస్తేనే రాంగ్ కాదు కదా, ఒమిషన్ ఈజ్ ఆల్సో రాంగ్. చెయ్యాల్సిన పని చెయ్యకపోతే కూడా తప్పేగా. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇలా ఉండాలని చెప్పారు. ఎవరో వచ్చారు, ఒక కంప్లైంట్ ఇచ్చారు, నెల రోజులు మన ఇంట్లోనే పెట్టుకుంటారు చాలా మంది. నెల రోజుల ఒక నైట్ తయారు చేసి నెక్స్ట్ డే ఫైల్ చేస్తాం, అది ఆ రోజు కూడా ఫైల్ చేయొచ్చు, 29 రోజులు ఖాళీగా ఉంటాం. లేకపోతే కొంతమంది ఏం చేస్తారు, ఆడు వచ్చి ఫైల్ చేయమని ఇస్తాడు, 2 నెలలు అవుద్ది, మనం ఫైల్ చేయము. అర్రే నువ్వు ఆ ట్యాక్స్ రిసీట్ తేలేదయ్యా అందుకని ఫైల్ చేయలేదు అంటాం. ఆడేం చేస్తాడు, ట్యాక్స్ రిసీట్ కోసం వెళ్ళి వాడు వ్యవసాయ పనిలో ఉండి ఆడు మళ్ళీ 2 నెలల తర్వాత వస్తాడు. అలా కాకుండా కొన్ని మొరాలిటీ, మారల్ వాల్యూస్, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం చెబితే వింటారు. ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ప్రొఫెషనల్ ఎథిక్స్ సివియర్ జూనియర్స్ చెప్తే వింటారు. చెప్పబోతే వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు అంటే ఎథిక్స్, మొరాలిటీ ఎలా ఉండేది బిఫోర్ ఇండిపెండెన్స్, ఎంత మొరాలిటీ ఉండేదంటే ఎవరైనా పిల్లలు సిగరెట్ తాగితే చాలు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి దేవాలయాల మీద తల్ల బాదుకునేవాళ్ళు, దేవుడా వీరిని మార్చండి అని. అంత మొరాలిటీ ఉండేది. ఆ మొరాలిటీ ఇప్పుడు కూడా చెప్తే వింటారు, అంటే చెప్పేవాళ్ళు లేరు. బోధనలు స్వామి వివేకానంద బోధించాడు,
బుద్ధుడు బోధించాడు, మహావీరుడు బోధించాడు. అలా బోధనలు ఉంటే ఎవరో ఒకళ్ళు వింటారు. వినకపోతే ఇప్పుడు ఇన్ని మతాల్లోకి ఇంతమంది జనం ఎలా వస్తారు? ఒక రిలీజియన్లోకి ఒక జనం వచ్చారంటే అక్కడ బోధనల వల్ల వచ్చారు. సో మంచి చెబితే ఎవరైనా వింటారు. కాబట్టి ఏంటంటే ఎస్పెషల్లీ ఇది బార్ అసోసియేషన్ చేయాల్సిన పనులు. బార్ అసోసియేషన్ ఏం చేయాలి? సీనియర్స్ని ఎంగేజ్ చేసుకొని, అంటే ఇలా జూనియర్స్కి ఒక డిస్కషన్ లాగో ఒక లెక్చర్ లాగా అరేంజ్ చేస్తున్నాం. అది మీరు వచ్చి చెప్పండి. ఇప్పుడు 30 years అడ్వకేట్గా ఉన్న ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి, సంవత్సరం క్రితం వచ్చిన వాళ్ళకి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. అంటే అతనికంటే ఇతనికి 30 రెట్లు ఎక్కువ తెలుసు. నువ్వు చెప్తే ఖచ్చితంగా వింటారు. ఇప్పుడు సేమ్ ఏజ్ వాళ్ళు, సేమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తే వినకపోవచ్చు, కానీ సీనియర్ చెప్తే ఖచ్చితంగా ఉంటారు. ఇంకా అది ఉంది కదా, సీనియర్స్ని గౌరవిస్తారు. ఎక్కడైనా ఖచ్చితంగా గౌరవిస్తున్నారు సీనియర్స్ని. ఆ సీనియర్ మోర్ రెస్పెక్ట్ తెచ్చుకోవాలంటే యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద జూనియర్స్. వాడు వినండి, 100 మందికి చెప్పండి, ఒక్కడన్నా వింటాడు. ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టి, లేకుంటే ఒక ప్రత్యేకంగా ఒక లెక్చర్ మీద పెట్టి, ఒక టాపిక్ కొత్త యాక్ట్లో తిని చెప్పండి, 100 మందిలో 3 వింటారు, చాలు కదా మనకి. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే లెక్చర్స్ అరేంజ్ చేయాలి, డిబేట్స్ అరేంజ్ చేయాలి ఆన్ వేరియస్ లా సబ్జెక్ట్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. ప్రొఫెషనల్ ఎథిక్స్ మనం క్లయింట్ని డిఫెండ్ చేయడం కోసం కోర్టులో మాట్లాడతాం, అది వేరు. బయట మాత్రం కరెక్ట్ మాట్లాడాలని చెప్తున్నారు. టు డిఫెండ్ మనకు తెలిసిన ఏదో మాట్లాడతాం, అది వేరు. బయట మాత్రం ఒక ఎథిక్ మెయింటైన్ చేయాలి, ఒక మొరాలిటీ ఉండాలని చెప్పారు. తర్వాత 9th one, to work out ways and means to help guide and train members of the bar to provide them facilities in order to establish themselves in the profession. ఇక్కడ ఏం చెప్పారంటే ఎస్టాబ్లిష్ అడ్వకేట్ ప్రొఫెషన్లోకి వచ్చారు. అడ్వకేట్ ప్రొఫెషన్లోకి వచ్చాక ఆ అడ్వకేట్ నిలదొక్కోవడానికి బార్ అసోసియేషన్ కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పారు. అంటే కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, అదే పైన చెప్పిన డిస్కషన్స్ అవన్నీ పెట్టాలి. లేకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు అడ్వకేట్లు వస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కోర్టులో మాట్లాడుతున్నారు. ఎవరైనా చెప్తున్నారా కోర్టులో నువ్వు ఇలా రిప్రజెంట్ చేయాలని? 90 మంది జూనియర్ అడ్వకేట్స్ 90% ఏం చేస్తున్నారు? అడున్న గుమస్తాకి చెప్తారు, పాస్ ఓవర్ చేయండి, మా సార్ వస్తున్నారు. లేకపోతే రిక్వెస్ట్ టైం అని ఎవరికి చెప్తున్నారు? అసలు నాట్ రిప్రజెంటింగ్ ద బెంచ్. 90% క్లర్క్తో రిప్రజెంట్ చేస్తున్నారు. మనం బెంచ్తో మాట్లాడాలి, అవి కదా చెప్పాలి. అవి చెప్తే వింటారు. అది తెలియక ఇదే ప్రొసీజర్ అనుకుంటున్నారు. ఆ క్లర్క్కి చెప్పడమే ప్రొసీజర్ అనుకుంటున్నారు. బెంచ్తో మనం రిప్రజెంట్ చేయాలనేది నేర్పించాలి. అంటే ఎఫెక్టివ్ రిప్రజెంటేషన్ చెప్పారు. 10th one, to create an atmosphere so as to maintain grace and dignity of legal profession. Dignity of legal profession. లీగల్ ప్రొఫెషన్ అంటే డిగ్నిటీ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఏం తెలియాలి?
ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. తర్వాత టువర్డ్స్ క్లయింట్ మనం కైండ్నెస్తో, జనరాసిటీతో అడ్వకేట్లు బిహేవ్ చేయాలని చెప్పారండి. మెయింటైన్ గ్రేస్ అండ్ డిగ్నిటీ. ఎవరో వచ్చారు, సార్ వాయిదేపండి, ఎలవాయాలు నెట్లో చూసుకో, అట్లా బిహేవ్ చేయొద్దు. మన క్లయింట్ పట్ల మనం కైండ్నెస్గా ఉండాలి, గ్రేస్గా బిహేవ్ చేయాలి. ఎందుకని? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అదే కదా, బయట ఈక్వల్ కాదు. ఇక్కడ ఎక్కడ ఈక్వాలిటీ, ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా. అవుట్ సైడ్ లో అందరు ఈక్వల్ కాదు. ఇప్పుడు ట్రైన్లో ఒకటి ఫస్ట్ క్లాస్లో వెళ్తాడు, ఒకటి జనరల్ వెళ్తాడు, ఆడి ఈక్వల్ కాదు కదా. ఫస్ట్ క్లాస్లో వెళ్ళేవాడికి ప్లాట్ఫామ్ మీద ఏసీ వెయిటింగ్ హాల్ ఉంటుంది, జనరల్ వాడు ప్లాట్ఫామ్ మీద కూర్చుంటాడు, అక్కడ ఈక్వల్ కాదు. కానీ ఫస్ట్ క్లాస్లో వెళ్ళే వాళ్ళందరూ ఈక్వల్, జనరల్లో వెళ్ళే వాళ్ళందరూ ఈక్వల్, వాడు వీడు ఈక్వల్ కాదు. అదే లా చెప్పింది. ఇక్కడ ఏమన్నారు? ఈక్వాలిటీ బిఫోర్ లా. అవుట్ సైడ్ లా ఏంటి? ఈక్వాలిటీ ఇన్ ఈక్వల్ స్టేటస్. ఒక 10 మంది జడ్జెస్, ఒక 10 మంది అడ్వకేట్లు ట్రైనింగ్కి వెళ్ళారు, వాళ్ళని వీళ్ళని సమానంగా చూడక్కర్లా. అదే చెప్పింది లా. 10 మంది జడ్జెస్ని సమానంగా చూడాలి, 10 మంది అడ్వకేట్ని సమానంగా చూడాలి. 20 మంది కలెక్టర్లు ఒక మీటింగ్కి వెళ్ళారు, వాళ్ళతో పాటు 20 మంది క్లర్క్లు వెళ్ళారు. ఆ కలెక్టర్ని క్లర్క్ని సమానంగా చూడమని చెప్పరా? 20 మంది కలెక్టర్ని సమానంగా చూడండి, 20 మంది క్లర్క్ని సమానంగా చూడాలన్నాడు. ఈక్వాలిటీ ఇన్ ఈక్వల్ స్టేటస్, అవుట్ సైడ్ లా. తర్వాత 11 మళ్ళీ అదే వచ్చింది. టు ఆర్గనైజ్ లెక్చర్స్, సెమినార్స్, వర్క్షాప్. లెక్చర్స్, సెమినార్స్ అన్నిటికంటే అసలు మెయిన్ చేయాల్సింది ఇది. బార్ అసోసియేషన్లు నెలకొక్కసారైనా లెక్చర్స్, సెమినార్స్, వర్క్షాపులు కండక్ట్ చేయాలి. అప్పుడు కదా అసలు వాళ్ళకి ఆ లీగల్ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే అసలు మనం ఏం చేయాలి? వాళ్ళని ఫస్ట్ ఇంట్రెస్ట్ కల్పించాలి. ఒక ఐరన్ ఉంటుంది, ఐరన్ని సాగొట్టాలంటే ఎవడి వల్ల కాదు, వేడి చేస్తే ఎవడైనా సాగొడతాడు. ఆ వేడి చేయటమే ఈ కండక్టింగ్ లెక్చర్స్ అండ్ సెమినార్స్. అప్పుడు వాడు వేడిగా ఉంటాడు, అప్పుడు మనం ఆడు ప్రొఫెషన్ మీద వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆడు వేడిగా ఉంటలా కదా, చల్లని ఐరన్ ఎవడు సాగొట్టలేడు కదా, ముందు వేడి చేయాలి. వేడి చేయడం అంటే కండక్టింగ్ లెక్చర్స్, సెమినార్స్, వర్క్షాప్. 12 అబైడ్ బై. 12 ఏం చెప్పారంటే టు అబైడ్ బై ఆల్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ issued from time to time, effective implementation of the bylaws. ఈ బైలాస్ కి సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఏమేమి డైరెక్షన్స్ అయితే ఇచ్చిందో వాటికి కట్టుబడి ఉండాలి అని చెప్పారు. కట్టుబడి ఉండకపోతే అది మిస్కాండక్ట్ కింద వస్తుంది అని కూడా చెప్పారు. అడ్వకేట్స్ యాక్ట్ కింద మిస్కాండక్ట్ కింద వస్తుంది కూడా అని చెప్పారు. To adopt guidelines and directions issued by Bar Council of AP from time to time in the interest of advocate community. 13 to extend legal aid. To extend legal aid to the poor and to organize such aid. ఫ్రీ లీగల్ ఎయిడ్ బార్ అసోసియేషన్ కల్పించాలన్నారు. ఇది జనరల్గా 1987
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాకముందు ఆర్టికల్ 39A ప్రకారం ఫ్రీ లీగల్ ఎయిడ్ కల్పించక ముందు అవసరం. ఇప్పుడంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంది కదా, దానికి ఒక సపరేట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో వాటికి ఒక సపరేట్ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం అదేం చేయక్కర్లా, గైడ్ చేస్తే చాలు. ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎలిజిబిలిటీ ఏంటి? ఎనీ ఉమెన్, ఏ ఉమెన్ కైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్, ఎనీ ఉమెన్ షాల్ బి ప్రొవైడెడ్ విత్ ఫ్రీ లీగల్ ఎయిడ్. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాడికి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది. చైల్డ్కి 18 years లోపు వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది. అలాగే ఏమన్నా విక్టిమ్స్ ఆఫ్ ఫ్లడ్, ఎర్త్ కేకు ఇలాంటి విక్టిమ్స్ ఉంటే వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది. ఇది కాకుండా మిగతా అదర్స్కి 3 lakhs లోపు ఇన్కమ్ ఉంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది. గైడ్ చేస్తే చాలు. ఇప్పుడే మనం ఫ్రీ లీగల్ ఎయిడ్ కల్పించాల్సిన అవసరం లేదు. ఫ్రీ లీగల్ ఎయిడ్ కోసం ఆ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు చేసే అవేర్నెస్ ప్రోగ్రాంలో మనం పాల్గొంటే చాలు. లేదు మన దగ్గరికి వచ్చారు, ఏమంటే నేను పేదోడినండి, నా సంగతి ఇది అంటే మనం చేయలేనప్పుడు వాళ్ళ దగ్గరికి పంపిస్తే చాలు. సో గైడింగ్ ఎనఫ్ ప్రజెంట్ స్టేటస్లో. ఎందుకంటే ఒక డిఎల్ఏసీలో సపరేట్గా ఓ లీగల్ ఎయిడ్ సెక్షన్లో పెట్టారు కదా, చీఫ్ ఉంటాడు, డెప్యూటీ చీఫ్లు ఉన్నారు, అట్లా ఒక సీనియర్ సివిల్ జడ్జి స్థాయి ఆఫీసరే ఉన్నాడు కదా ఫర్ ప్రొవైడింగ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. కాబట్టి ఇది బార్ అసోసియేషన్కి ఇప్పుడు పెద్ద అంత అవసరం లేదు, కానీ గైడ్ చేయొచ్చు మనం. తర్వాత 14 ఏం చెప్పారంటే ఇది కోఆపరేటివ్ సొసైటీస్ ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పారు. చాలా చోట్ల ఉంటాయి. ఇప్పుడు సికింద్రాబాద్లో కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది. అట్లా చాలా బార్ అసోసియేషన్లో కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటుంది. పర్సనల్ లోన్స్ ఇస్తారు, హౌసింగ్ లోన్స్ ఇస్తారు. అలా కోఆపరేటివ్ సొసైటీస్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పారు. టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫర్ హౌసింగ్ ఎట్సెట్రా. హౌసింగ్ కి కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకోవచ్చు. దాంట్లోనే పర్సనల్ లోన్స్, పర్చేజింగ్ గూడ్స్, వెహికల్స్ లోన్లు ఇలాంటివన్నీ క్రెడిట్ కూడా మనం కల్పించుకోవచ్చు. అది మన ఇష్టం. 15 టు కోఆర్డినేట్, కోఆపరేట్ అండ్ రెండర్ డిజైర్డ్ హెల్ప్ టు ద మెంబర్స్ ఆఫ్ బార్ అసోసియేషన్. అంటే బార్ అసోసియేషన్ కి కామన్ గోల్ ఉన్నప్పుడు టు అచీవ్ దట్ కామన్ గోల్ అందరూ హ్యావ్ టు వర్క్ టుగెదర్. ఒక కామన్ గోల్ ఉంది మనకి, ఒక కామన్ గోల్ ఉంది. ఒక కోర్టులో లేకపోతే కోర్టు హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పోర్ట్రేట్ పెట్టాలి, లేకుంటే ఒక స్టాట్యూ పెట్టాలనుకోండి క్యాంపస్లో, కామన్ గోల్. లేకపోతే ఒక క్యాంటీన్ కట్టించుకోవాలి, కామన్ గోల్. లేకపోతే అడ్వకేట్ క్లర్క్స్కి ఒక షెడ్ లాంటిది వేయించాలి. కొన్ని కామన్ గోల్స్ ఉంటాయి. ఆ కామన్ గోల్స్కి అందరు కలిసి వర్క్ చేసుకోవాలి అది చెప్పారు. సో ఇదేంటంటే టు కోఆపరేట్, కోఆర్డినేట్ అండ్ రెండర్ డిజైర్డ్ హెల్ప్ టు ద మెంబర్స్ ఆఫ్ ది బార్ అసోసియేషన్. అంటే టు అచీవ్ కామన్ గోల్స్ అనుకోండి. కామన్ గోల్స్ వచ్చినప్పుడు లేదు ఏదో వచ్చింది, మనం ఒక యాజిటేషన్ ఆర్గనైజ్ చేస్తున్నాం, అందరూ సహకరించాలి. అట్లా కామన్ గోల్ కోసం అందరూ వాళ్ళ సహకారాన్ని అందించాలని చెప్పారండి. 16 టు కోఆర్డినేట్ అండ్ ఇంప్లిమెంట్ వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రొవైడెడ్ బై ద స్టేట్ బార్ కౌన్సిల్ యాజ్ వెల్ యాజ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. బార్ కౌన్సిల్స్ ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు కరోనా అప్పుడు కొన్ని లోన్లు ఇచ్చారు, లేకపోతే గ్రూప్ ఇన్సూరెన్స్, ఇట్లా ఏమన్నా కనుక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ బార్ కౌన్సిల్ ఏపీ కానీ ఏమైనా వెల్ఫేర్ స్కీమ్స్ రిలీజ్ చేసినప్పుడు వాటిని మన మెంబర్స్ ముందు ప్రచారం చేసి
వాటిని వాళ్ళకి అందే విధంగా చూడాలని చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్స్పైర్ ద మెంబర్స్ ఆఫ్ ద అసోసియేషన్ ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ ఇంట్లో ఏం చెప్పారంటే మెంబర్స్కి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలన్నాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? స్వామి వివేకానంద చెప్తాడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దగ్గర ఎవడు కూడా ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్తో పుట్టడండి. ఇప్పుడు చాలా ఇళ్లలో రెండో వాడిని చాలా తెలివైనోడు అంటారు, కానీ నిజంగా తెలివైనోడు ఉండడు. అక్కో అన్నో స్కూల్కి వెళ్ళి జానీ జానీ ఎస్ పాప నేర్చుకుంటాడు. అలా తమ్ముడు ఉంటాడే అక్క దగ్గర అన్న దగ్గర స్కూల్కి వెళ్లకుండా జానీ జానీ ఎస్ పాప నేర్చుకుంటారు. అరే వీడికి స్కూల్కి వెళ్లకుండా జానీ జానీ ఎస్ పాప వచ్చింది కానీ వీడు తెలివైనోడు అంటాడు. నిజంగా తెలివైనోడు ఉండడు. ఆల్ ఆర్ బోర్న్ విత్ ఈక్వల్ ఇంటెలిజెన్స్ అండ్ ఈక్వల్ పవర్. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ ఇట్, బిలీవ్ ఇన్ యూ, బిలీవ్ ఇన్ గాడ్. స్వామి వివేకానంద చెప్పాడు. అందరికి సమాన శక్తి, సమాన తెలివితేటలు ఉంటాయి. అది తెలుసుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేయాలన్నాడు అసోసియేషన్ మెంబర్స్ ఎమాంగ్ మెంబర్స్. అంటే ఎలా క్రియేట్ చేస్తాం? ఓన్లీ త్రూ లెక్చర్స్, సెమినార్స్ అండ్ వర్క్ షాప్స్. మీరున్నారు, ఉన్న దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ ఆగకుండా పరిగెత్తగలరా? ఒకసారి ఆలోచించుకోండి. అందరూ పరిగెత్తలేమనుకుంటారు, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. బట్ పాము వెంటబడితే ఏం చేస్తారు? 2 కిలోమీటర్స్ కాదు, 5 కిలోమీటర్లు మీరు పరిగెత్తగలరు చెప్పులు లేకుండా. అది మీ శక్తి, అది తెలుసుకోవాలి. అంటే ఎవరు కూడా ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తే ఏమవుతుంది? ఇంతే నా జీవితం అనుకోకూడదు. ఒక చిలక దోషం చెప్పేవాని దగ్గర చిలక ఉంటుందండి. అది ఏం చేస్తుందంటే అతను డోర్ తీసినప్పుడు వచ్చి టోకెన్ తీసి లోపలికి వెళ్తాడు, డోర్ తీసినప్పుడు వచ్చి టోకెన్ తీసి లోపలికి వెళ్తాడు, జాంకాయ వేసినప్పుడు తింటుంది. అది ఎందుకు అలా చేస్తుంది? ఇంతే నా జీవితం, నేను ఎగరలేను అని డిసైడ్ అవుద్ది. దానికి రెక్కలు అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు ఎగరలేదు? డిసైడ్ అయింది నేను ఎగరలేనని. దానికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఆడు రెక్కలు ఇచ్చేస్తాడు ఆ చిలక్కి. అది ఒక 30 days రోజు ఎగరాలి ఎగరాలని ప్రయత్నం చేస్తుంది. 30th day నా ఇంక నేను ఎగరలేని, నా జీవితం ఇంతే, వీడి మాట వినాలనుకుంటుంది. 31st day దానికి రెక్కలు వస్తాయి. దానికి ఆ విషయం తెలియదు. మరి మనం మనుషులం కదా, మనకు తెలియాలి. సో మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎమాంగ్ అడ్వకేట్స్ క్రియేట్ చేయాలి. ఎందుకు? ఒకడు ఒక బుక్ రాశాడు, ఒకడు ఒక సెక్షన్ రాశాడు, నువ్వు ఎందుకు నేర్చుకోలేవు? సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచడానికి బార్ అసోసియేషన్ కృషి చేయాలని చెప్పారు. దాంతోపాటు బ్రదర్హుడ్నెస్ అనేది క్రియేట్ చేయాలని చెప్పారు. అంటే కాన్స్టిట్యూషన్లో 1516లో చెప్పిన డిస్క్రిమినేషన్స్ లేకుండా క్యాస్టు, కలరు, రేసు, రిలీజియను, జెండర్, ఈ డిస్క్రిమినేషన్ లేకుండా జీవించడం అనేది అడ్వకేట్లకు నేర్పారు. నిజంగా ఎవరికి కూడా నరాల్లో ఈ భావాలు ఉండవండి. ఇప్పుడు ఎవరో ఒక బైక్ మీద వెళ్తున్నారు, వెనక ఒక అమ్మాయి శారీ లోపల పడింది బైక్లో. ఆపోజిట్లో వెళ్ళేవాడు కూడా వెనక్కి తిరిగి వెళ్ళి అమ్మ శారీ పడింది చూసుకో అని చెప్తాడు. ఆమె కాస్ట్ చూసారా, ఆమె రిలీజియన్ చూసారా? అంటే వాడికి నరాల్లో లేదు, ఎవడో ఒకడు సృష్టిస్తాడు. ఓ పిల్లాడు పడిపోయాడు, మనం వెళ్ళి లేపుతాంగా, ఆడి క్యాస్ట్, ఆడి రిలీజియన్ చూస్తాడా? అంటే వాస్తవానికి ఎవరికి క్యాస్టు, రిలీజియను, రేసు లోపల ఉండదు, ఎవడో వాడి అవసరం కోసం సృష్టిస్తాడు. కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉండాలని మన మెంబర్స్కి నేర్పించాలని. చూడండి అసలు ఎన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. సో బ్రదర్హుడ్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇంకా ఇప్పుడు ఒకడు 25 ఏళ్ళలో నేర్చుకోలేని నెలలో నేర్చుకోవచ్చండి.
అది అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం నేర్పియాల్సింది. ఇప్పుడు మీరు మీ ఊర్లో 25 years నుంచి ఉన్నారు. మీకు మీ ఊర్లో రోడ్లన్నీ తెలుసా? చిన్న పల్లెటూరు వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి రోడ్లన్నీ తెలీదు. 1 town వాళ్ళకి 2 town తెలీదు, 2 town వాళ్ళకి 1 town తెలీదు. 25 years నుంచి ఉన్నాం ఆ ఊర్లో. నెల క్రితం అడుక్కోవడానికి వచ్చాడు. ఆడ నెల రోజుల్లో మొత్తం తిరుగుతాడు. పోటీ పెడితే ఆడే ఫస్ట్ వస్తాడు. అంటే నువ్వు 25 years లో చేయలేంది ఆడొక నెలలో చేశాడు. అదే యూ కెన్ డూ ఎనీథింగ్ అని. రైట్. 18. సో వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేయడంలో, వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఆర్గనైజ్ చేయడంలో స్టేట్ బార్ కౌన్సిల్కి ఒక అలైడ్ యూనిట్, దాని బ్రాంచీ లాగా పనిచేయాలన్నాడు. స్టేట్ బార్ కౌన్సిల్ బ్రాంచీ లాగా పనిచేయాలని చెప్పారు. అండ్ 19. To safeguard the rights and privileges of the advocate with the help of privilege committee. బార్ కౌన్సిల్లో ప్రివిలేజ్ కమిటీస్ ఉంటాయి. వాళ్ళ సపోర్ట్ తీసుకొని మన అడ్వకేట్స్కి ఏమేమి రైట్స్ ఉన్నాయి అంటే రైట్ టు ప్రాక్టీస్, ఏమన్నా క్లెయిమ్స్ ఉంటే ఆ క్లెయిమ్స్, రైట్ టు ఆడియన్స్ ఇన్ కోర్టు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ కోర్టు ప్రొసీడింగ్స్, ఎగ్జంప్షన్ ఫ్రమ్ అరెస్ట్ వైల్ గోయింగ్ టు కోర్ట్ అండ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ కోర్ట్. ఇట్లాంటివన్నీ కూడా కొన్ని రైట్స్ ఉంటాయి మనకి. తర్వాత ఈ అడ్వకేట్స్ యాక్ట్ 1961తో పాటు మనకి లీగల్ ప్రాక్టీషనర్స్ యాక్ట్ 1879 ఉంటుంది. వీటన్నిటిలో స్టాట్యుటరీగా ఏమేమి రైట్స్ ఉన్నాయి, ఏమేమి ప్రివిలేజెస్ ఉన్నాయి చెప్పారు. దాన్ని ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలని చెప్పారు. 20. To undertake publication of legal literature and journals. కొత్త యాక్ట్లు వచ్చినాయి. ఆ కొత్త యాక్ట్లు సరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చదువుతారు, కానీ మామూలు వాళ్ళు చదవరు కదా. చదివినప్పుడు మనకు అవసరమైన పాయింట్లు, బిఎన్ఎస్ఎస్ 173 ఉంది, ఇది బిఎన్ఎస్ఎస్ 35 ఉంది, ఇది ఇట్లా మనం ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఒక పాయింట్, ఎప్పుడెప్పుడు సందర్భాలు అరెస్ట్ చేయొచ్చు ఒక పాయింట్, ఇట్లాంటివన్నీ తీసుకొని ఒక టాపిక్ మీద మనం లిటరేచర్ లాగా బార్ అసోసియేషన్ పబ్లిష్ చేయాలని చెప్పారు. సో బార్ అసోసియేషన్లు అనేవి ఇవన్నీ చేస్తే ఇవన్నీ చేయకపోతే ఆ బార్ అసోసియేషన్ తప్పు, చేస్తే కూడా గొప్ప కాదు, వాళ్ళ డ్యూటీస్. అదే ఫస్ట్ నుంచి అవుతున్నాం. ఒకడు లంచం తీసుకోకపోతే ఇటు మంచోడు అంటారు, లంచం తీసుకోకపోతే మంచి ఏంటి? వాడి డ్యూటీ అది, తీసుకోకూడదు కదా. అంటే లంచం తీసుకోకపోవడం అసలు ఒక సాధారణ విషయాన్ని మంచి కింద చేస్తున్నారు. తీసుకున్నవాడు తప్పు, తీసుకున్నవాడు మంచోడు ఏం కాదు కదా. అయితే ఇక్కడ సమాజంలో ఏంటంటే ఒక చెడ్డోడు ఉంటేనే ఇంకో మంచోడు అంటారు. సో ఒక పేరెంట్కి పిల్లల్ని చూడడం ఎంత బాధ్యతో, ఒక గవర్నమెంట్ ప్రజల్ని చూడటం ఎంత బాధ్యతో, బార్ అసోసియేషన్ దాని మెంబర్స్ గురించి కేర్ తీసుకోవడం అంతే బాధ్యత అండి. ఇవన్నీ వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్, వెల్ఫేర్ ఆఫ్ పీపుల్, వెల్ఫేర్ ఆఫ్ బార్ మెంబర్. ఓకే అండి, ఒక 1 chapter చేసాం, ఇది కొంచెం ఎక్కువ టైం పట్టింది. మిగతా 10 minutes ఉంటాయి, ఇంకో 7 chapters ఉంటాయి. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ.